ఫార్ములా ఈ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు పలువురు కీలక అధికారులకు ఏసీబీ ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. జూలై 31వ తేదీన విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఫార్ములా ఈ కారు రేసు నిర్వహణలో జరిగిన అక్రమాలపై ఏసీబీ ఇప్పటికే లోతైన దర్యాప్తు జరిపి అభియోగ పత్రాన్ని దాఖలు చేసింది. ఈ కేసులో ఏ1గా కేటీఆర్, ఏ2గా మాజీ అధికారి అరవింద్ కుమార్, ఏ3గా బీఎల్ఎన్ రెడ్డిలను ఏసీబీ చేర్చింది. వీరితో పాటు ఏ4గా స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు, ఏ5గా ఎఫ్ఈఈ సంస్థపై కేసులు నమోదయ్యాయి. లో హైదరాబాద్లో నిర్వహించిన ఫార్ములా ఈ రేస్ కేసు నిబంధనలు విరుద్ధంగా విదేశీ సంస్థకు నిధులు మళ్లించారన్నదే ప్రధాన అభియోగంగా ఉంది. హెచ్ఎండీఏ ఖాతా నుంచి సుమారు 55 కోట్ల రూపాయలను ఎఫ్ఈఓ సంస్థకు బదిలీ చేసినట్లు ఏసీబీ ప్రాథమికంగా గుర్తించింది. ముందస్తు అనుమతులు లేకుండానే ఇంత భారీ మొత్తాన్ని విదేశీ సంస్థకు ఎలా చెల్లించారన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో కేటీఆర్, అరవింద్ కుమార్ సహా పలువురు ప్రతినిధులను ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. తాజాగా ఏసీబీ కోర్టు ఈ కేసును విచారణకు స్వీకరించి సమన్లు జారీ చేయడంతో జూలై 31న కోర్టులో ఏం జరగబోతుందనేది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠగా రేపుతోంది. రాష్ట్రంలోని కౌంటర్ టెర్రర్ ఫోర్స్ ఆక్టోపస్ పనితీరు, శిక్షణా కార్యకలాపాలు, ఆపరేషనల్ సన్నద్దతను క్షుణ్ణంగా సమీక్షించారు డీజీపీ సివి ఆనంద్. ఏవైనా అవాంఛనీయ ఉగ్రవాద సంఘటనలు ఎదురైతే వాటిని తిప్పికొట్టేందుకు సన్నద్దంగా ఉండాలన్నారు. కార్యకలాపాల సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి వివిధ రకాల భవన సదుపాయాలు, వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించే రీతిలో మాక్ ఆపరేషన్లు నిర్వహించడం కీలకమని స్పష్టం చేశారు డీజీపీ. కమాండోలు శారీరక దృఢత్వంలో అత్యున్నత ప్రమాణాలు పాటించాలని, ఎల్లప్పుడూ నిశితమైన అప్రమత్తతతో ఉంటూ 24 గంటలు విధులకు సిద్ధంగా ఉండాలని సూచించారు సివి ఆనంద్. ప్రస్తుతం ఉన్న విమానాశ్రయాలతో పాటు భవిష్యత్తులో రాబోయే విమానాశ్రయాల భద్రతను దృష్టిలో ఉంచుకొని కార్యకలాపాల వ్యూహాలను పటిష్టం చేయాలని ఆదేశించారు డీజీపీ. గ్రే హౌన్స్ ఆక్టోపస్ దళాలు తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణమని, వాటి వృత్తి నైపుణ్యం దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిందని ఆయన కొనియాడారు. ఈ దళాల సామర్థ్యాన్ని మరింత పెంపొందించేందుకు ప్రభుత్వం మరియు పోలీస్ శాఖ నుంచి పూర్తిస్థాయి సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు డీజీపీ. మృగశిర కార్తె సందర్భంగా జూన్ 8న రాత్రి 9 గంటలకు చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమవుతుందన్నారు బత్తిని గౌరీ శంకర్ గౌడ్. 9వ తేదీ రాత్రి వరకు పంపిణీ సాగుతుందన్నారు. గత 180 ఏళ్లుగా తమ బత్తిని కుటుంబం ఆస్తమా రోగుల కోసం చేప ప్రసాదాన్ని ఉచితంగా అందిస్తున్నామన్నారు. హైదరాబాద్ అబిడ్స్లో తెలంగాణ అగర్వాల్ నమాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బత్తిని గౌరీ శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బత్తిని కుటుంబ సభ్యులను అగర్వాల్ సమాజ్ ప్రతినిధులు సన్మానించారు.
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరిగే చేప ప్రసాద పంపిణీ కార్యక్రమానికి దేశంలోని పలు రాష్ట్రాల నుండి ప్రజలు వస్తుంటారని తెలిపారు శంకర్ గౌడ్. స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఇన్నేళ్లుగా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగడం లేదన్నారు. చేప ప్రసాదం కోసం వచ్చే ప్రజలు మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు గౌరీశంకర్. ఇక చేప ప్రసాదాన్ని ఇంటికి డెలివరీ చేస్తామని నమ్మిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అలాంటి వారి మాటలు నమ్మి మోసపోవద్దని కోరారు. డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసే వారిని పోలీసులకు అప్పగించాలన్నారు బత్తిని గౌరీశంకర్. ఇది జూన్ 8వ తేదీ రాత్రి 9 నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం పంపిణీ ఉంటుంది. మొత్తం 24 గంటలు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఇవ్వడం జరుగుతుందన్నమాట. దేశ విదేశాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి ఎవరైతే జనాలు వస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒకటే నివేదన ఏంది అని అంటే, ఇక్కడ వచ్చిన 24 గంటలు కూడా మేము అలుపెరగక నిర్విరామంగా ఈ ప్రసాదం పంపిణీ అనేది చేస్తూ ఉంటాం అన్నమాట. మొత్తం 24 గంటలు. అయితే జనాలు ఎవరు కూడా పానిక్ కావద్దు, బెంబేలెత్తవద్దు, అయ్యో మాకు దొరుకుతుందో దొరకదో అనేది విషయం కాదు. 24 గంటలు దాని తర్వాత మా ఇంటి దగ్గర దుద్బోలిలో ఒక వాడిగూడలో కూడా ప్రసాదం అనేది 3-4 రోజుల వరకు కూడా ఇస్తూ ఉంటాం అన్నమాట. అయితే ప్రజలు ఇక్కడ వచ్చిన వాళ్లకు చేప ప్రసాదము మళ్ళీ అన్నము నీళ్లు వివిధ సంఘాల ద్వారా ఫ్రీగా ఇస్తామన్నమాట. ఎవ్వరు కూడా ఎక్కడ కూడా లైన్స్లో కానీ వేరే ఇతర చోట్లలో కానీ ఎక్కడ కూడా మేము ఇంటికి పార్సల్ పంపించడం అనేది కానీ, లేకపోతే మీరు ఎవరైనా ప్రజలు వస్తారో ఇక్కడికి, इसमें हम 8, 9, 10 तारीख को पूरा उनके खाने की व्यवस्था, पूरी जो पब्लिक आएगी उसके लिए उनका जो भी जलपान रहेगा पूरी व्यवस्था हमारी तरफ से की जाएगी. और इसमें हमारा 24 आवर्स ब्रेकफास्ट, लंच, डिनर और साथ में जो उनकी जल पेय की व्यवस्था है, लस्सी की व्यवस्था है, पूरी 24 आवर्स हमारे समाज से दी जाएगी. इसके अंदर हम उनको मेडिसिन भी देंगे. फिश के प्रसाद का भी हमारे तरफ से पूरी समाज उनको फ्री सेवा देता है और पूरा सहयोग देंगे. और हम जैसा कि आपने कहा है, हम हमको अपना कम से कम कोशिश करेंगे कि आपको 30 से 40 वॉलंटियर्स की सेवा आपको हम प्रोवाइड करेंगे आपके बाद. और हम चाहेंगे कि आप हमारे साथ जुड़ेंगे, इसलिए हम आपको बहुत धन्यवाद. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కండ్లకోయలో గల 135, 136 సర్వే నెంబర్లలోని ప్రభుత్వ స్థలాన్ని జిల్లా కలెక్టర్ మను చౌదరి పరిశీలించారు. కోర్టు కాంప్లెక్స్, డిస్టిక్, సబ్ రిజిస్ట్రేషన్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు కేటాయించడానికి 12 ఎకరాల స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు. కోర్టు కాంప్లెక్స్ గాను 5 ఎకరాలు, రిజిస్ట్రేషన్ ఆఫీసులకు 3 ఎకరాలు, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు 4 ఎకరాలు కేటాయించడం జరిగిందన్నారు కలెక్టర్. అందుకు స్థలాన్ని పరిశీలించడం జరిగిందన్నారు. ల్యాండ్ డెవలప్మెంట్కు టెండర్ పిలుస్తామన్నారు జిల్లా కలెక్టర్ మను చౌదరి. రాష్ట్రంలో గోవధలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు వీహెచ్పీ జాయింట్ జనరల్ సెక్రటరీ సురేందర్ కుమార్ జైన్. గోరక్ష చట్టాలు ఉన్నప్పటికీ వాటి అమలు మాత్రం కావడం లేదన్నారు. ఎంఐఎం నాయకులు ఒత్తిడితో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గోవధ నిషేధ చట్టం అమలు కోసం ముఖ్యమంత్రిపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. అందుకోసం ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడతామన్నారు సురేందర్ జైన్. जिस प्रकार से हैदराबाद की सड़कों में गौ माता का रक्त बहता है, नालों का रंग बदल जाता है और जानबूझकर हिंदुओं के घरों के आगे गौ माता का रक्त बिखेरा जाता है, उससे संपूर्ण तेलंगाना का हिंदू समाज दुखी है. और इसीलिए उन्होंने धरना चौक के ऊपर गौ माता की रक्षा का संकल्प के साथ एक धरना रखा है. संपूर्ण तेलंगाना से लोग उस धरने में आए, संत महात्मा भी आए हैं, अपना गुस्सा व्यक्त कर रहे हैं और ये संकल्प ले रहे हैं, जिम्मेदारी सरकार की है. अगर सरकार अपनी जिम्मेदारी नहीं निभाती, हम अपनी जिम्मेदारी निभाएंगे. अधिक से अधिक मात्रा में गौ रक्षा दल बनाएंगे, लेकिन गौ हत्या का पाप तेलंगाना से हटाकर रहेंगे. यही संकल्प पूरे तेलंगाना से आए गौ रक्षक ले रहे हैं. आंध्र प्रदेश में कानून है पहले से ही. 1977 में आंध्र प्रदेश प्रोहिबिशन ऑफ काउ स्लॉटर एक्ट
उस समय के कांग्रेस के ही मुख्यमंत्री श्री वेंगल राव उन्होंने बनाया था। कानून 50 साल पुराना। आपको जानकर आश्चर्य होगा, इन 50 सालों में एक भी व्यक्ति को इस कानून के अंतर्गत सजा नहीं हुई है। मुख्यमंत्री के पास जाएंगे और जरूरत पड़ी तो आंदोलन करेंगे, सड़क से लेकर अदालत तक करेंगे। इस कानून में సహజ సిద్ధమైన కళ్లు నీరా విశిష్టతను నగరవాసులకు తెలియజేసేందుకు 24న నగర శివార్లలోని ఎక్స్పీరియం పార్కులో టాడీ మ్యూజిక్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఎన్నో ఔషధ లక్షణాలు కలిగిన కళ్లు నీరాపై అపోహలు తొలగించి వైన్స్ బార్ షాపుల్లో విక్రయించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయంపై ప్రభుత్వంతో చర్చలు జరుపుతామన్నారు మంత్రి. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో టాడీ మ్యూజికల్ ఫెస్టివల్ ఏర్పాటు కోసం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. ఏర్పాటు చేసినటువంటి ఒక మోర్దెన్ పార్క్ ఎక్స్పీరియం పార్కులో ఒక ఎకరము అన్ని రకాలుగా బ్రాండ్స్ అంటే తాటి చెన వనం తీసుకొచ్చి పెట్టి అక్కడ కొంత ప్రముఖులను ముఖ్యులందరినీ ఆహ్వానించి ఒక తాటి కళ్ళు మేళా చేసేటువంటి సందర్భంగా మమ్మల్ని అందరినీ కూడా రాజకీయాల కంటే పార్టీల కంటే ఒక గౌడ్స్గా కుల వృత్తికి సంబంధించి ఎవరు హోదాల్లో ఉన్నప్పుడు వాళ్ళు అందరూ కూడా మే 24వ తేదీ నాడు చిల్కూరు బాలాజీ దగ్గర ఉన్నటువంటి ఎక్స్పీరియం పార్కులో తాటి కళ్ళు మేళా జరుగుతూ ఉంది. ఈ స్ఫూర్తిగా తీసుకొని ప్రభుత్వం తరఫున కూడా జనరల్గా కళ్ళు అనగానే హైదరాబాద్ ప్రాంతంలో అక్కడో ఇక్కడో చెట్లు లేవు కదా, కల్తీ కదా అనుకునే భావం నుంచి పోవడానికి కొంతమంది కులంతో సంబంధం లేదు, ఎవరైనా వనం పెంచుకోవచ్చు అనేది వెనుకటి నుంచి ఉంది. కానీ దాదాపు 12,000 గ్రామాలు తెలంగాణలో ఉన్నాయి. ఆర్థికంగా ఉన్న గీతా కార్మిక సంఘాలు కానీ కుటుంబాలు కానీ వృత్తిని సమాజాన్ని కాపాడడానికి లేదా ప్రకృతి ప్రేమగా ఆ గ్రామంలో అనారోగ్యం బారిన పడకుండా ఉండాలంటే ఈ ప్రకృతి వైద్యంగా ఉండబడేటువంటి ఈ ద్రవం కళ్ళు నీర తాటి ఈత ఏదైనా తాగినా కళ్ళుతో పాటుగా తాటి ముంజలు తిన్నా ఈత పండ్లు తిన్నా నాకు తెలిసి ఇక్కడ ఈత చెట్టు చిన్న సైజు ఉన్నప్పుడు అలాగే గుజ్జలుతుంది, అది దాన్ని కొట్టడం నిషేధం, ఎందుకంటే చెట్టు చనిపోతుంది దాని తర్వాత. అది ఉండేటువంటి ఒక చక్కెర దాని యొక్క సాటిస్ఫాక్షన్ అవన్నీ కూడా ఉండే పరిస్థితుల్లో ప్రభుత్వం తరఫున కూడా ఎట్లయితే బార్స్ అండ్ రెస్టారెంట్స్ ఉన్నాయో నేను ప్రత్యేకించి అందరికీ కూడా లేఖ రాయబోతాను. ఇక్కడ ఉండబడేటువంటి అన్ని రకాల మేజర్ హోటల్స్లో కూడా వారన్నారు తెలంగాణ డ్రింక్ కళ్ళుగా తాటి కళ్ళును చేయాలనేటువంటి వారు కోరడం కూడా పొద్దున కోరినారు. తప్పకుండా డిస్కషన్ చేసే ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వంలో ఒక గౌడుగా రాజకీయాలు లేదా మంత్రిగా వీటన్నిటికంటే ఎక్కువ గీతా కార్మికులకు సంబంధించి లేదా సమాజంలో అందరికీ ఆరోగ్యానికి ఉపయోగపడేటువంటి పానీయంగా దీన్ని భవిష్యత్తులో ప్రజలకు అవగాహన కలిగించి దీని అనేక ఔషధ గుణాలు ఉన్నాయి, వైద్యానికి ఉపయోగపడే రకమైనటువంటి గుణాలు ఉన్నాయి, ప్రకృతి రీత్యంగా దొరికేటువంటిది. ఇక్కడ ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది మీరు పెద్ద పెద్ద మనుషులు తీసుకుంటే 80-90 ఏళ్ళు వచ్చినా వాళ్ళు గట్టిగా స్ట్రాంగ్ ఉండడానికి ప్రతిరోజు నిత్యం వాళ్ళు కళ్ళు తాగి ఉండడం వల్ల అనేటువంటి అనేకమైనటువంటి సైంటిఫిక్ ఆధారాలు ఉన్నాయి. సో దాన్ని బేస్ చేసుకునే మనం ఈరోజు మాట్లాడుతున్నాం. కాబట్టి ముందుగా 24వ తారీఖు ప్రోగ్రామ్ను అందరం కళ్ళు ప్రేమికులు అక్కడికి లేదా అంటే కళ్ళు ప్రేమికులు అంటే రేపు ఒక కనీసం 1 ఎకరా 2 ఎకరాల్లో తాటి విత్తవనం పెంచుకుంటాము, దాన్ని చూడడానికి వస్తామనేటువంటి వాళ్ళందరూ. గ్రేటర్ హైదరాబాద్ లో ఎండలు పెరిగిన కొద్దీ నీటి వినియోగం కూడా మరింత పెరుగుతోంది. దీంతో జలమండలిపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతోంది. ఎందుకంటే ఇప్పటికే భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. సింగూరు తాగునీటిని అందించలేని స్థితికి చేరింది. దీంతో జలమండలి ముందస్తు ఏర్పాట్లకు సిద్ధమైంది. ప్రజలకు తాగునీటి కొరత రాకుండా ప్రణాళిక రచిస్తోంది. అందులో భాగంగానే ఎమర్జెన్సీ పంపింగ్కు సిద్ధమవుతుంది జలమండలి. గ్రేటర్ హైదరాబాద్ లో కొన్ని రోజులుగా బాణుడు బగ్గును మండుతున్నాడు. దీంతో హైదరాబాద్ లో తాగునీటికి డిమాండ్ పెరుగుతోంది. రాత్రి వేళల్లోనూ తగ్గని ఉక్కపోతతో ప్రజలు నీటి వినియోగాన్ని భారీగా పెంచుతున్నారు. ఇప్పటికే పలు కాలనీలు అపార్ట్మెంట్లలో నీటి సరఫరా అంతరాయం ఎదురవుతోంది. చాలా చోట్ల ప్రెజర్తో నీళ్లు సరఫరా అవుతున్నాయి. దీనితో ప్రజలు ప్రత్యామ్నాయంగా ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. గతంతో పోలిస్తే ఈసారి ట్యాంకర్ల డిమాండ్ భారీగా పెరిగింది. మరోవైపు భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయికి పడిపోయి బోర్వెల్స్ ఎండిపోతున్నాయి.
ఇప్పటికే డెడ్ స్టోరేజ్ స్థాయికి చేరుకోవడం జలమండలికి పెద్ద సవాలుగా మారింది. మరోవైపు కృష్ణా బేసిన్లో కూడా నీటి నిల్వలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో సరఫరాపై ఒత్తిడి పెరుగుతోంది. ప్రస్తుతం నగరానికి అందుతున్న నీటి పరిమాణం 2014లో సరఫరా చేసిన స్థాయికే పరిమితమై ఉందని జలమండలి అధికారులు చెబుతున్నారు. కానీ గత 10 ఏళ్లలో హైదరాబాద్ విస్తీర్ణం భారీగా పెరిగింది. జనాభా కూడా లక్షల సంఖ్యలో పెరిగినా నీటి సరఫరా మాత్రం అదే స్థాయిలో కొనసాగుతూ ఉండటంతో ఇబ్బందులు తప్పట్లేదు. ఈసారి ఎల్నినో ప్రభావం కూడా నగరానికి కొత్త ఆందోళనగా మారింది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈ వేసవిలో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఎండలు పెరగడంతో నీటి వినియోగం మరింత అధికమవుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఈసారి వర్షాల రాక కూడా ఆలస్యం కానుందని అంచనా వేస్తున్నారు వెదర్ ఆఫీసర్లు. ప్రస్తుతం మనకి ఈ జూన్ నుంచి ఎల్నినో కండిషన్ స్టార్ట్ అవుతుందని ఐఎండీ ప్రకటించడం జరిగింది. మనకి ఆల్రెడీ టెంపరేచర్స్ అక్కడ నార్మల్ స్థాయిని మించి 0.5 నుంచి 0.8 వరకు పెరిగినాయి. మనకి జూన్ నుంచి 1 డిగ్రీ పైగా కూడా పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనివల్ల మనకి ప్రథమ అంచనాల ప్రకారం ఈసారి మాన్సూన్ రెయిన్ఫాల్ నార్మల్ కంటా 8% తక్కువ ఉండొచ్చని ప్రాథమిక అంచనాలు తేలింది. ఇప్పుడు లేటెస్ట్ డేటా తోటి మరొక 4-5 రోజుల్లో ఐఎండీ నివేదిక రిలీజ్ చేస్తారు. నీటి కొరత మరింత తీవ్రం కాకముందే ఎమర్జెన్సీ చర్యలకు జలమండలి సిద్ధమవుతోంది. అవసరమైతే ఎమర్జెన్సీ పంపింగ్ ద్వారా నగరానికి నీటి సరఫరా కొనసాగించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అయితే ఇప్పటికే ఉన్న నిల్వలే పరిమితంగా ఉండటంతో అత్యవసర పరిస్థితుల్లోనే ఈ పంపింగ్ ను వినియోగించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ నెలాఖరుకు సింగూరు నుంచి ఎమర్జెన్సీ పంపింగ్ చేస్తామని చెబుతున్నారు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి. గత వేసవితో కంపేర్ చేస్తే ఈ వేసవికి ఉష్ణోగ్రతలు కూడా బాగా పెరిగాయి. గ్రౌండ్ వాటర్ లెవెల్ కూడా చాలా తగ్గిపోయింది. రీజన్ ఏంటంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్ ఏప్రిల్ మేలో కూడా మనకు కొన్ని వర్షాలు వచ్చినాయి. అనుకోకుండా వర్షాలు రావడం వల్ల కాస్త రిలీఫ్ దొరికింది. అలా కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఒక 15 to 20% డిమాండ్ పెరిగింది. ఇది కొన్ని ఏరియాస్లో, పర్టికులర్గా వెస్ట్ జోన్లో 15 to 20% డిమాండ్ పెరిగింది వాటర్ సప్లైది. ఎందుకంటే వాళ్ళ బోర్లన్నీ డ్రై అయిపోయినాయి. సౌత్ సిటీకి కానీ లేకపోతే ఈస్ట్ సిటీకి కానీ ఇప్పటివరకు మనకేం ప్రాబ్లం లేదు. మినిమం చాలా ఫిల్లింగ్ స్టేషన్ పెట్టాం కానీ ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొత్త నీటి వనరులు అభివృద్ధి చేయడం, వర్షపు నీటి సంరక్షణను తప్పనిసరి చేయడం, చెరువులను పరిరక్షించడం, భూగర్భ జలాలను రీఛార్జ్ చేసే చర్యలు వేగవంతం చేయవలసిన అవసరం ఉంది. లేదంటే ప్రతి వేసవిలో ఇదే తరహా పరిస్థితులు మరింత తీవ్రంగా ఎదురయ్యే ప్రమాదం తప్పదు. సిటీలో హై ప్రొఫైల్ దోపిడీలు, హత్యలు పోలీస్ వ్యవస్థకు పెద్ద సవాలుగా మారుతున్నాయి. జూబ్లీహిల్స్లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య, జవహర్ నగర్లో రిటైర్డ్ ప్రొఫెసర్ ఇంట్లో నేపాలీ గ్యాంగ్ దోపిడీ కేసులు ఇప్పటికీ పూర్తిస్థాయిలో కొలిక్కిరాలేవు. ఇటీవల జరిగిన ఈ వరుస ఘటనలు సిటీ పోలీసులకు పెద్ద పరీక్షనే పెట్టాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య తర్వాత దోపిడీ. ఆ ఘటన మరవక ముందే జవహర్ నగర్ లో రిటైర్డ్ ప్రొఫెసర్ ఇంట్లో నేపాలీ గ్యాంగ్ దోపిడీ ఘటనలు సిటీ వాసుల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ఈ కేసుల్లో నిందితులు ఇప్పటికీ పూర్తిగా పట్టుబడకపోవడం పోలీసులపై ఒత్తిడిని పెంచుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ పోలీసుల సామర్థ్యంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అంతర్రాష్ట్ర గ్యాంగుల దూకుడు, భద్రతా లోపాలు, వెరిఫికేషన్ వ్యవస్థల వైఫల్యాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ఇటీవల రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య తనుజా రంజన్ హత్య కలకలం రేపింది. ఇంట్లో పనిచేస్తున్న నేపాలీ మహిళా సహాయకురాలు, ఆమె సహచరులే ఈ దారుణానికి పాల్పడ్డారని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య, ఆ తర్వాత బంగారం, నగదు ఎత్తికెళ్లినట్లు దర్యాప్తులో తేలింది. ఈ కేసులో కూడా నిందితులు పరారీలోనే ఉన్నారు. సీసీటీవీలో కనిపించిన వ్యక్తుల జాడ ఇంకా దొరకకపోవడం ఆందోళన కలిగిస్తోంది. హై సెక్యూరిటీ ప్రాంతంగా పేరున్న జూబ్లీహిల్స్ లో ఇలాంటి ఘటన జరగడం ప్రజలను షాక్కు గురిచేసింది. జూబ్లీహిల్స్ ఘటన మరవక ముందే జవహర్ నగర్ పరిధిలో భారీ చోరీకి పాల్పడ్డారు. రిటైర్డ్ ప్రొఫెసర్ దంపతుల చేతులు కాళ్లు కట్టేసి 60 తులాల బంగారం, 25 కిలోల వెండి నగలు, 35,000 నగదు, $3,000 తీసుకుని పరారయ్యారు. ఈ ఘటనలో నేపాలీ గ్యాంగ్ పని మనుషులుగా చేరి పుట్టినరోజు వేడుకలున్నాయని యజమానిని నమ్మించి సినీ ఫక్కీలో భారీ దోపిడీకి పాల్పడ్డం కలకలం సృష్టించింది.
పోలీసులు ప్రత్యేక దళాలతో దేశవ్యాప్తంగా గాలింపు చర్యలు చేపడుతున్నప్పటికీ కేసులు త్వరగా ఛేదించకపోతే ప్రజల్లో భద్రతపై నమ్మకం దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలో పనిచేసే సిబ్బంది డీటెయిల్స్ ధృవీకరణను ఖచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం సిటీలో ఈ 2 కేసులు హైదరాబాద్ పోలీసుల ప్రతిష్టకు పరీక్షగా మారాయి. దేశమంతా ఉల్లి ధరలు పడిపోతున్నాయి. ఉల్లిని నమ్ముకొని ఆ పంటను పండించిన రైతన్నకు గిట్టుబాటు ధర కూడా రావడం లేదు. క్వింటాలకు 500 రూపాయలు కూడా సరిగ్గా రావడం లేదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉల్లి ధరలపై ప్రభుత్వం సమీక్షలు చేసి తమను ఆదుకోవాలని కోరుతున్నారు రైతన్నలు. తల్లి చేయని మేలు ఉల్లి చేస్తుందంటారు. కానీ ఈ ఉల్లి ఎప్పుడు ఎవరికి మేలు చేస్తుందో అంతు చిక్కడం లేదు. ఒక్కోసారి వినియోగదారుడికి కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తుంది. మరోసారి సాగు చేసిన రైతుకు అమ్ముకోకుండానే కన్నీళ్లు పెట్టిస్తుంది. ఉల్లికి మద్దతు ధర పూర్తిగా పడిపోవడంతో మార్కెట్లోకి తరలించేందుకు రైతులు భయపడుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఉల్లి కూడా ఎండకు పాడైపోతుంది. దీంతో ఉల్లి ధర ప్రస్తుతం 2 రూపాయలకు కిలో పలుకుతోంది. గత 10 నెలల నుంచి ఉల్లి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ధరలు ఎన్నడూ లేని విధంగా పడిపోతున్నాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఉల్లితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఉల్లికి కూడా రేటు ఉండడం లేదు. దీంతో రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం మార్కెట్కి 70 లారీల లోడు వస్తే అందులో 3-4 లోడ్లు మంచి ఉల్లిగడ్డ ఉంటుందని, మిగతా లోడ్లన్నీ పాడైన ఉల్లి లోడ్లే వస్తున్నాయి. దీంతో ఉల్లి ధరలు మరింత పతనమవుతున్నాయని చెబుతున్నారు ఉల్లి వ్యాపారులు. ప్రస్తుతం సాధారణ ఉల్లి క్వింటాలకు 300 నుంచి 500 లోపే ఉందంటున్నారు. అకాల వర్షాలు పడుతున్నాయి. ఎండకు ఈ సరుకులు అనేవి అంతా ఉడికిపోతుంది. ఈ రోజు తీసుకున్న సరుకు అక్కడికి వెళ్ళి తీసుకొని ఇక్కడికి వస్తే ఒక 3-4 కేజీ డ్యామేజ్. వాళ్ళు ఇక్కడ నుండి అక్కడ తీసుకుపోతే మొత్తం డ్యామేజ్. కర్నూలు సీజన్ పోయింది, నారాయణఖేడ్, తెలంగాణ జిల్లాల తాండూరు, వికారా, ఇవన్నీ సరుకుతో పాటు మహారాష్ట్ర, ఇప్పుడు వచ్చే కర్ణాటక నుంచి వస్తుంది. మహారాష్ట్రలో అయితే మళ్ళీ అకాల వర్షాలు పడి ఉన్న పంటమి మొత్తం దెబ్బతింటుంది. డిమాండ్ లేదు. ఈ రోజు 65 మంది సగం మాల్ సరుకులు అమ్ముడుపోలే మార్కెట్లో. మంచి క్వాలిటీలు ఉన్నాయనుకో, ఇప్పుడు ఒక సరుకు ఇక్కడికి వెళ్ళి కొని బయటికి పంపించాలన్నా వాడు అక్కడ తీసుకుపోయినప్పుడు ఆ సరుకు తాటిపత్రి ఇప్పినప్పుడు వంత వాసన వస్తే లారీ కిరాయి ఇయ్యాడు. క్వాలిటీ ఉందనుకో 12 కానీ 13 కానీ 14 కానీ కొంటాడు. కాబట్టి ఈ బండ్లు లోకల్లో బండ్ల మీద అమ్ముకుంటే వాళ్ళకి లాసే. ఇక్కడ తెచ్చిన రైతుకు లాసే, కొన్నోళ్ళకి ఈ రోజు కొన్నది వాళ్ళు ఇంట్లో వేసుకుంటే తెల్లారి డ్యామేజ్ అవుతుంది. దీనివల్ల ఎవరు ఏం చేయలేకపోతున్నాం. 6 గాలం కష్టపడి ఉల్లిని సాగు చేసిన రైతన్నకు గిట్టుబాటు ధర లేదు. పెట్టుబడులు కూడా రావడం లేదు. పైగా ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా రైతుల మీద పడుతున్నాయి. गाड़ी का भाड़ा भी नहीं निकल रहा है. ऐसा उससे फेंक जा रहा है इधर. क्या भी रेटिज नहीं है अभी. उधर बोलते रेट है, बोलता है अभी ड्राइवर रेटिज नहीं है. खराब माल डैमेज है, खराब है बोलते हैं. उसका गाड़ी का किराया भी नहीं मिल रहा है. उधर का लेबर का ये भी नहीं मिल रहा है. फिर हमारे वो सब देखो सीधा निकल जाना पड़ता है. ప్రస్తుత పరిస్థితిని సమీక్షించి ప్రభుత్వమే గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్నారు. ఈ రోజు 60-70 లారీలు ఉన్నాయి. మాక్సిమం గా 40% సరుకు అనేది డ్యామేజ్ సరుకు వస్తుంది. దాన్ని బట్టి మంచి సరుకు రేట్ రావట్లేదు. ఇప్పుడు డ్యామేజ్ సరుకు వచ్చేసి నీకు 200 రూపాయల నుంచి 300-350 రూపాయలు అమ్మినా పోవట్లేదు. ఈ ఎండకు ఇంకా డ్యామేజ్ అవుతుంది. విపరీతమైన ఎండ. దాంట్లో రైతుకు లారీ బాడుగ కూడా రాదు. నేను రైతు సరుకు అమ్మి నేను 2 రూపాయలు కమిషన్ తీసుకుంటాను అంతే తప్ప దానికి ఉన్న మార్కెటింగ్ అధికారులు, గవర్నమెంటు మార్కెట్ ద్వారా దీన్ని ఏదైనా గిట్టుబాటు ధర ఇచ్చి కొంటే రైతులకు కొద్ది ఏదన్నా వెసులుబాటు కలుగుతుందని నా ఉద్దేశం. ఎప్పటికప్పుడు రేటు పెరుగుతూ జనాన్ని ఏడిపించే ఉల్లి ఈసారి మాత్రం రైతన్ననే కన్నీరు పెట్టిస్తుంది. హైదరాబాద్ మార్కెట్లో దారుణంగా రేట్లు పడిపోయాయి. దీంతో ఏం చేయాలో రైతన్నకు అర్థం కావడం లేదు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలంటున్నారు రైతన్నలు. ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలు ఇప్పుడు గోల్డ్ వ్యాపార రంగాన్ని కుదిపేస్తున్నాయి. 1 ఇయర్ గోల్డ్ కొనవద్దని చెప్పారు. దీంతో ఇప్పటికే పెరిగిపోయిన బంగారం ధరలు, మరోవైపు కొనుగోళ్లలో మందగమనం మొదలైంది. గోల్డ్ షాపుల వద్ద కస్టమర్ల రద్దీ కూడా తగ్గిపోతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. బంగారం మీద ఆధారపడి జీవిస్తున్న వేలాది గోల్డ్ స్మిత్లు, చిన్న కార్మికులు, రోజువారీ చేతన కార్మికుల పరిస్థితి ఏంటి అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ బంగారం కొనొద్దని చెప్పిన తర్వాత దేశవ్యాప్తంగా పెద్ద చర్చనే జరుగుతోంది. ఏ సమయంలోనైనా భద్రమైన పెట్టుబడిగా భావించే బంగారం మార్కెట్ ఒకటి. కానీ ఇప్పుడు అనిశ్చితిలో పడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మోదీ వ్యాఖ్యలతో ఇప్పటికే బంగారానికి సంబంధించిన స్టాక్ మార్కెట్స్ కుదేలవుతున్నాయి. పైగా ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో బంగారం ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. ఇప్పుడు మోదీ వ్యాఖ్యల ప్రభావం కూడా కలవడంతో సేల్స్ మరింత మందగించొచ్చనే మాటలు వినిపిస్తున్నాయి. భారతీయులకు బంగారం కేవలం ఆభరణం మాత్రమే కాదు, భావోద్వేగం, సంప్రదాయం, భద్రతకు ప్రతీక. రూపాయి విలువ పడిపోకుండా కాపాడుకోవడమే లక్ష్యంగా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై మంచికైనా కూడా బంగారం వ్యాపారంపై ఇంపాక్ట్ చూపేలా ఉన్నాయి. గ్రాము బంగారం కావాలన్నా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటామని, ఆ సంపద బయటకు వెళ్లకుండా ఒక్క ఏడాది పాటు కొనుగోలు చేయొద్దన్నారు మోదీ. కానీ దీనివల్ల ఎంతో మంది ఉపాధి దెబ్బతినే అవకాశం ఉందన్నారు బంగారం వ్యాపారులు. ఇప్పటికే పెళ్లిళ్లు, శుభకార్యాలు తప్ప సాధారణ కొనుగోలు తగ్గిపోయాయి అంటున్నారు. ఉద్దేశం కూడా ఏంటంటే చాలా మంది ఎక్సెస్ మనీ ఉన్న వాళ్ళకి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని తెలియకుండా గోల్డ్ బులియన్ కొని పెట్టేస్తారు, బిస్కెట్స్ కొని పెట్టేస్తారు. సో ఇట్లాంటివి తగ్గించాలి అనేది గవర్నమెంట్ ఒక ఆలోచన. ముఖ్యంగా చెప్పాలంటే నాట్ ఆన్ జ్యువెలరీ, వాళ్ళ ఆలోచన అంతా కూడా ఏంటంటే అన్నెసరిగా డంప్ చేసి బిగ్ ఫిగర్ ఆఫ్ గోల్డ్ కొనేసి పక్కకు పెట్టేసి దాన్ని ప్రొడక్టివిటీగా తీసుకురాకపోతే ఇబ్బంది అవుతుంది అనేది ఒక ఆలోచన. ఈ ప్రభావం కేవలం వ్యాపారులకే పరిమితం కాలేదని, బంగారం పనులపై ఆధారపడి జీవించే గోల్డ్ స్మిత్లలో తీవ్ర ఆందోళన నెలకొంది. బంగారం వ్యాపారంలో పనులు చేసే చిన్న చిన్న కార్మికులు రోజుకు పని ఉంటేనే కుటుంబాన్ని పోషించగలరు. ఇప్పుడు బంగారం కొనుగోలు నిలిచిపోతే ఆర్డర్లు తగ్గిపోతాయి, ఉపాధి కోల్పోతామేమోనని భయపడుతున్నారు. ఇప్పటికే పెరిగిన బంగారం ధరలతో వినియోగదారులు వెనక్కి తగ్గుతుండగా ఇప్పుడొచ్చిన ఈ చర్చ మరింత ఇబ్బందికర పరిస్థితులు తీసుకొచ్చే అవకాశం ఉందంటున్నారు బంగారం వ్యాపారులు. హ్యాండ్ వర్క్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది, దాని వాల్యూ ఉంటుంది, హ్యాండ్ క్రాఫ్ట్మెన్షిప్కి. సో ఈ థింగ్స్ ఇలాంటి ఇండస్ట్రీ మీద చాలా ఇప్పటికే ఇంపాక్ట్ ఉంది. ఆర్డర్స్ తగ్గడము, హ్యాండ్ స్పెషల్లీ ఎక్స్క్లూజివ్ హ్యాండ్మేడ్ జ్యువెలరీకి అండ్ హెవీ వెయిట్ జ్యువెలరీకి, అందరూ కూడా లైట్ వెయిట్ జ్యువెలరీకి రావడం, ఇలాంటి మళ్ళీ ఇంకేదైనా వస్తే మాత్రం ఖచ్చితంగా ఇండస్ట్రీకి ఒక పెద్ద ఇదే అని చెప్పాలి. సో వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ హౌ ద పీపుల్ ఆర్ గోయింగ్ టు రియాక్ట్ టు ద స్టేట్. మరి కొంతమంది ఆర్థిక నిపుణులు మాత్రం ఇది తాత్కాలిక ప్రభావమే కావచ్చని అభిప్రాయపడుతున్నారు. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ఉన్నంత వరకే కావచ్చని అంటున్నారు. హిమాయత్ సాగర్ తెలంగాణ పోలీస్ అకాడమీ దగ్గర ఓఆర్ఆర్ టోల్ ప్లాజా దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. స్కానర్లు సరిగ్గా పనిచేయకపోవడంతో తరచూ ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతుంది. ఫాస్టాగ్ స్కానింగ్ లో సాంకేతిక సమస్యలతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజు నగరం నుంచి వందల సంఖ్యలో వాహనాలు ఈ మార్గం గుండా రాకపోకలు సాగిస్తుంటాయి. ఇక టోల్ గేట్ల దగ్గర ఏర్పాటు చేసిన వాహనాల స్కానింగ్ ఆలస్యమవుతుంది. దీంతో నిమిషాల వ్యవధిలోనే కార్లు బారులు తీరుతున్నాయి. ఉదయం, సాయంత్రం సమయంలో సమస్య మరింత ఎక్కువ అవుతోంది. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం దాదాపు అన్ని దేశాలపై పడింది. మన దేశంపై పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరుగుతాయనే అంచనాలు పెరిగాయి. దీంతో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వినియోగం, కార్ పూలింగ్, ఈవీ వాహనాలు ప్రోత్సహించాలని ప్రధాని పిలుపునిచ్చారు. దీంతో ఇప్పుడు ఆర్టీసీ బస్సులు, మెట్రో, ఎంఎంటీఎస్ ప్రత్యామ్నాయంగా మారాయి. పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా మన దేశంలో ఆర్థిక సవాళ్లు, ప్రపంచవ్యాప్తంగా సప్లై చైన్ అంతరాయాలు ఏర్పడుతున్నాయి. ఇటీవల హైదరాబాద్ పర్యటన సందర్భంగా దేశ ప్రయోజనాల కోసం ప్రజలంతా ఏకం కావాలని ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రజల సొంత వాహనాలకు బదులు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయిన ఆర్టీసీ, మెట్రో, ఎంఎంటీఎస్ వంటి ప్రత్యామ్నాయ మార్గాల వైపు మళ్లాలని సూచించారు. అంతేకాదు పెట్రోల్, డీజిల్, గ్యాస్ వినియోగం తగ్గిస్తూ ఈవీ వాహనాలను వినియోగించాలన్నారు. రానున్న రోజుల్లో పెట్రోల్, డీజిల్ భారీగా పెరుగుతాయనే చర్చ ఇటీవల బాగా జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వాలు పబ్లిక్ ట్రాన్స్పోర్టును వాడకం పెంచేందుకు ప్రత్యామ్నాయ మార్గంగా చూస్తోంది.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ పెరుగుతోంది. హైదరాబాద్లో ప్రతిరోజు 22 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారని అంచనా ఉంది. అయితే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వినియోగం పెరగాలంటే ప్రయాణికుల సంఖ్యకు తగ్గట్టుగా ఆర్టీసీ బస్సులను పెంచాలంటున్నారు ట్రాన్స్పోర్ట్ ఎక్స్పర్ట్స్. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా 10,000కు పైగా ఆర్టీసీ బస్సులు ఉంటే ఇప్పుడు 9,000 ఉన్నాయంటున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి సిటీ తెలంగాణ మొత్తం రెండుగా విభజించి మాట్లాడితే దాదాపు ఒక 10,000 బస్సులు ఇప్పుడు ఆర్టీసీలో ఉన్నాయి. పబ్లిక్ ప్రజా రవాణా అనేది ఎక్కువ మంది ట్రాన్స్పోర్టేషన్ మీద ఆధారపడేది బస్సుల పైన. బస్సులు అనేది ఒక నెట్వర్క్, రూట్ నెట్వర్క్ చాలా సిటీ మొత్తంగా విస్తరించి ఉంటుంది. మెట్రో అయితే ఏమవుతుంది, ఒక 4 లైన్సే ఉంటుంది, ఓన్లీ 4 రూట్సే ఉంటాయి. మ్యాక్సిమం మెట్రోలో ట్రావెల్ చేయగలిగేది ఒక 4 లక్షల కంటే ఇప్పుడు దాటదు. 2.5 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు. ఎంఎంటీఎస్ కూడా ఒకటే రూటు, 2 రూట్లు ఉన్నాయి అంతే. సో ఎంఎంటీఎస్లో కూడా సెగ్మెంటేషన్ తక్కువ. సో ఎక్కువగా పబ్లిక్ ప్రజా రవాణా అనేది నిజంగా గవర్నమెంట్ ఇంప్రూవ్ చేయాలంటే మాత్రం బస్ ట్రాన్స్పోర్టేషను ఇంకా నంబర్ ఆఫ్ బస్సెస్ పెంచాలి. ఆర్టీసీ అనేది బ్రహ్మాండంగా మంచి పర్ఫార్మెన్సు. దాదాపు 95% బస్సులు ఎప్పుడు రోడ్ల మీదనే ఉంటాయి, బ్రేక్ డౌన్స్ ఉండవు, ప్రివెంటివ్ మెయింటెనెన్స్ చేస్తారు. గ్రేటర్లో పబ్లిక్ ఎక్కువగా వినియోగించే మెట్రో రైళ్లలో దాదాపు 5 లక్షల మేర ప్రయాణిస్తున్నారు. ఎంఎంటీఎస్లో గతంలో 1,20,000 మంది ప్రయాణికుల వరకు ఎక్కితే ఇప్పుడు 40,000 మంది కూడా ఎక్కడం లేదు. ప్రధాన ట్రాఫిక్ ఏరియాలను కలుపుతూ రానున్న 5 ఏళ్లలో ఖచ్చితంగా న్యూ మెట్రో రూట్స్ నిర్మాణం జరిగితేనే పబ్లిక్ అవసరాలు తీరుతాయని, ట్రాఫిక్ తిప్పలు మెరుగుతాయంటున్నారు ఎక్స్పర్ట్లు. ప్రస్తుతం రైల్వే స్టేషన్ పునరుద్ధరణ జరుగుతున్నా నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ను పెంచితేనే పబ్లిక్ ఉపయోగం అంటున్నారు రైల్వే ప్యాసింజర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఆర్టీసీ కానీ లేకపోతే ఎంఎంటీఎస్ కానీ లేదా మెట్రో కానీ ముందు ఎలా ఉందో అలాగే ఉంది. 2 జూన్ నుంచి ఏదో ఫ్రీ ట్రావెల్ అని చెప్పారు. అడిషనల్ ట్రైన్స్ వేయాలి, తర్వాత అడిషనల్ ఫెసిలిటీస్ ఇవ్వాలి, తర్వాత వాళ్ళకి చేస్తున్నారు. వాటర్ కానీ అది కానీ అంతా ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ దీనికి మరి మా ట్రైన్లు కూడా నిలబెడితే బాగుంటుందని చెప్పేసి మా ప్రయాణికుల సంఘం తరఫున కోరుతున్నాము. అంతేకాకుండా కొత్త స్టేషన్లు ఇప్పుడు ఇంకో 3-4 స్టేషన్లు కట్టాలి. మౌలాలి క్వార్టర్స్ దగ్గర, ఇంకోటి మన జెట్టీఎస్ పోయే దారిలో ఆనంద్ బాగ్ అంటారు, ఇవి కూడా ఇది కట్టాలని చెప్పేసి కోరాము. అది కూడా రైల్లో బోర్డుకు పోయింది. ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేస్తేనే నగరాలు సస్టైనబుల్ డెవలప్మెంట్ సాధ్యమవుతుందంటున్నారు నిపుణులు. ఏటేటా పర్సనల్ వాహనాల వినియోగంతో పొల్యూషన్ పెరగడం, ఇంధనం వాడకం పెరుగుతోంది. దీంతో దేశ ఆర్థిక సవాళ్లు ఎదురవుతున్నాయంటున్నారు ఎక్స్పర్ట్స్. ఈవీ వాహనాలను ప్రోత్సహిస్తూనే ప్రజా రవాణాను పెంచేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు చేయాలని కోరుతున్నారు ఎక్స్పర్ట్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్లు, ఏరోస్పేస్, ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఆటోమేషన్, క్లీన్ ఎనర్జీ, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలకు విద్యార్థులను సిద్ధం చేసే లక్ష్యంతో రేవా విశ్వవిద్యాలయం ముందడుగు వేసింది. అందుకోసం పలు విద్యా కార్యక్రమాలు, పరిశ్రమల సహకారాలు, సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్, స్కాలర్షిప్ అవకాశాలను ప్రకటించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాలలో గణనీయమైన ప్రతిభావంతుల కొరత కొనసాగుతోందన్నారు రేవా విశ్వవిద్యాలయం ఛాన్సలర్ డాక్టర్ పి శ్యామరాజు. అందుకే రేవా విశ్వవిద్యాలయంలో దీనిని ఒక సవాలుగా కాకుండా భవిష్యత్తుకు సిద్ధంగా ఉండేలా తర్వాత తరం నిపుణులను తయారు చేయడానికి సిద్ధమవుతున్నామన్నారు వర్సిటీ ఛాన్సలర్. Several times I use the word as a university, as a educational institute, it is our responsibility to build the society. In that direction, from the day one, what is that we can give back to society? With that motto we are doing, we are running the university. Every year, now Dr. Shobha clearly explained how we will every year, what type of new initiatives we will take and how new programs we will start, what unique programs we will start. Already she has given clarity on this. As our Dean Dr. Subha and our Honorable Chancellor sir has highlighted, the purpose of this press meet is to clarify certain concerns that are prevailing in the minds of the prospective students. The concerns that are currently prevailing in the minds of the prospective students, what we are experiencing sitting here in the Reva University in the admissions office, in our interactions, is that there is a lot of apprehensions around how the career is shaping. What kind of career is depleting, what kind of career is coming up in the future.
And we realized that having this experience of more than 2 decades in the higher education. పశ్చిమాసియా సంక్షోభంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాపై ఆందోళనలు నెలకొంటున్నాయి. దీంతో దేశంలో ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు ప్రధాని మోదీ ఇచ్చిన వర్క్ ఫ్రం హోం పిలుపుతో చాలా సంస్థలు హైబ్రిడ్తో పాటు వర్క్ ఫ్రం హోం ఇచ్చేందుకు రెడీ అవుతున్నాయి. వర్క్ ఫ్రం హోం వల్ల ఇంధన పొదుపుతో పాటు వాహన ట్రాఫిక్, కాలుష్య నియంత్రణ, ఉద్యోగుల ఆరోగ్యం వంటి ప్రయోజనాలు దాగి ఉన్నాయంటున్నారు నిపుణులు. ఇండియన్ ఐటీ రంగానికి కేర్ ఆఫ్ అడ్రస్ హైదరాబాద్. గ్లోబల్ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, యాపిల్ వంటి దిగ్గజ సంస్థలన్నీ ఇక్కడే ఉన్నాయి. మాదాపూర్, రాయదుర్గ్, హైటెక్ సిటీ, నానక్రమ్గూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రాంతాల్లో 1500కు పైగా స్టార్టప్ సంస్థలు ఉన్నాయి. దీంతో ఒక్క హైదరాబాద్లోని ఉన్న ఆయా ఐటీ సంస్థల్లో దాదాపు 10 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీళ్లందరూ హైబ్రిడ్ పద్ధతి పాటిస్తే చాలా వరకు ఇంధనం ఆదాతో పాటు పొల్యూషన్ తగ్గించవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సిటీలో ఉన్న దాదాపు 10 లక్షల మంది ఐటీ ఉద్యోగులు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వినియోగిస్తున్నా మెజారిటీ ఉద్యోగులు సొంత వాహనాల్లోనే ఆఫీసులకు వెళ్తుంటారు. ఇంటి నుంచి ఆఫీసులకు వచ్చేందుకు యావరేజ్ గా ఒక్కో ఉద్యోగి 40 నుంచి 50 కిలోమీటర్లు ప్రయాణిస్తూ ఉంటారు. ఫలితంగా ఓఆర్ఆర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్ ప్రాంతాల్లో రోజు ట్రాఫిక్ జామ్ ఏర్పడుతూనే ఉంటుంది. ఐటీ సంస్థల పనిచేసే ఉద్యోగులందరూ ఒకరోజు ఇంటి నుంచి పనిచేస్తే 10 లక్షల లీటర్ల పెట్రోల్, డీజిల్ ఆదా అవుతుందనేది ఎక్స్పర్టులు అంచనా వేస్తున్నారు. ట్రాఫిక్ ఉండదు, పొల్యూషన్ ని తగ్గించి పర్యావరణానికి కూడా మేలు చేసిన వాళ్ళం అవుతామంటున్నారు. ఇవాళ నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి ఏదైతే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేటువంటి ఆప్షన్ ఏదైతే చూడాలి, ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు అని చెప్పినారో, ఐటీ ఉద్యోగులు అందరూ కూడా సన్నద్ధంగా ఉన్నారని చెప్పొచ్చు. ఐటీ ఇండస్ట్రీ ఎప్పుడు ప్రిపేర్డ్గా ఉందని చెప్పొచ్చు. డెఫినెట్గా ఈ యొక్క క్రైసిస్కి, అంటే ఇంధన క్రైసిస్ ఏదైతే ఉందో దానికి దోహదపడుతుందని చెప్పి మాత్రం మనం చెప్పుకోవచ్చు. ఒక ఐటీ ఎంప్లాయీకి 3 సపోర్ట్ స్టాఫ్ అవసరం పడుతూ ఉంటారు. వాళ్ళు హౌస్ కీపింగ్ వాళ్ళు కావచ్చు, సెక్యూరిటీ గార్డ్స్ కావచ్చు, ఇంకోటి క్యాబ్ సర్వీసెస్ కావచ్చు. సో ఇవన్నీ కూడా కంప్లీట్గా కట్ డౌన్ చేసేటువంటి ప్రయత్నం ఉంటుంది. సో కాకపోతే ఇక్కడ చిన్న ఇబ్బంది ఏమవుతుందంటే సపోర్ట్ స్టాఫ్కి కొంత ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కాకపోతే ఇట్లాంటి క్రైసిస్లో ఈ డెసిషన్ తీసుకోవడం అన్నది డెఫినెట్గా కూడా ఇంపాక్ట్ ఇస్తుంది. ఐటీ ఇండస్ట్రీ ఎప్పటికైనా సన్నద్ధంగా ఉంది. ఫ్యూయల్ కన్జంప్షన్, ట్రాఫిక్ ని తగ్గించేందుకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ను వినియోగించాలని కోరుతుంది కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ. వర్క్ ఫ్రం హోం ఇవ్వడం కుదరని సంస్థలు ఉద్యోగులకు సరిపడా ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేయాలంటోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ను మరింతగా పెంచి సొంత వాహనాల్లో వచ్చే వారికి అటువైపు మళ్లించాలంటుంది సిఐఐ. గతంలో కోవిడ్ అప్పుడు మనం చూసాము, అప్పుడు మ్యాండేటరీ అయింది, ఇప్పుడు ఆప్షనల్. సో వేరే విచ్ ఎవర్ ఏరియాస్ ఇఫ్ దే కంపెనీస్ ఫీల్ వయబుల్, ఫిజిబిలిటీ ఉంటే చేసుకోవచ్చు, దాని తప్పేమున్నది. ఫ్యూయల్ పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా పొల్యూషన్ లెవెల్ కూడా తగ్గుతాయి, ట్రాఫిక్ జామ్స్ కూడా తగ్గుతాయి. సో wherever is feasible, wherever the physical presence is not required, that can be adopted by the industry. So that is an added advantage for the companies, not a negative thing, but it's not possible in manufacturing activity. But always try to use the public transportation. దానికి గవర్నమెంట్ కానివ్వండి లేదా కొన్ని కంపెనీస్, పెద్ద కంపెనీస్ కూడా దే ఆర్ ప్రొవైడింగ్ మాస్ ట్రాన్స్పోర్టేషన్, బస్సెస్ ఇస్తున్నారు. సో ఫస్ట్ మైల్, లాస్ట్ మైల్ కనెక్టివిటీ మనం పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వగలిగితే ఉన్న రోడ్లే మనకు సఫిషియెంట్ అవుతాయి. కోవిడ్ టైంలో హైదరాబాద్ ఐటీ కంపెనీలు రిమోట్ వర్క్ ను విజయవంతంగా అమలు చేశాయి. ఇంటి నుంచే పనిచేసినప్పటికీ గ్లోబల్ ప్రాజెక్టులు, క్లయింట్ సర్వీసులు, వ్యాపార కార్యకలాపాలు ఎక్కడా ఆగలేదు. పైగా చాలా సంస్థలు ఎక్కువ ప్రొడక్ట్ డెవలప్ చేసినట్లు సర్వేలోనూ తేలింది. దీంతో కోవిడ్ లాగే ఇప్పుడు కూడా వర్క్ ఫ్రం హోం ద్వారా పనిచేసేందుకు హైదరాబాద్ ఐటీ ఇండస్ట్రీ సిద్ధంగా ఉందంటోంది. వర్క్ ఫ్రం హోమ్ ఇస్ మచ్ బెటర్. ఎందుకంటే మోడీ గారు కూడా ఆయన కూడా ఒక రీజన్ ఉంటుంది, డెఫినెట్గా మనకి ఫ్యూయల్స్ అనేవి డిప్రికేట్ అయిపోతున్నాయి. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్లో ఐ గెస్ అంటే కంపెనీస్ బట్టి కూడా ఉంటాయి. ఇప్పుడు ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్ కొంతమంది ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అని. బట్ ఇలాంటిది మనం విన్ విన్ సిచ్యువేషన్గా మార్చుకొని ఇద్దరికి ఫేవరబుల్గా ఉండి కంపెనీస్ బట్టి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కంపెనీస్కి వర్క్ ఫ్రమ్ హోమ్ డెఫినెట్లీ ఓకే అయిపోతుంది, వాళ్ళు డెఫినెట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకొని మిగతా వాళ్ళు ఎవరికైతే ఓకే లేదో వాళ్ళు హైబ్రిడ్ వర్క్స్ ప్లేసెస్గా మార్చుకొని ఒక 2 days or 3 days వాళ్ళు ఆఫీస్కి రాగలిగితే ఇట్ విల్ బీ రియలీ గుడ్ అండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఇండియాస్లో మనం వర్క్ చేస్తూ ఇక్కడ మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటుంటే ఇట్స్ డెఫినెట్లీ ఆర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ అ ప్రాపర్ యాక్షన్ అండ్ మేక్ షూర్ ఎవ్రీథింగ్ ఇస్ రైట్ ఓవర్ హియర్. ఇప్పటికే మెజారిటీ సంస్థలు హైబ్రిడ్ విధానంలో పనిచేస్తున్నాయి. ఇక మోడీ కామెంట్స్ తర్వాత కొన్ని సంస్థలు వర్క్ ఫ్రం హోం విధానానికి మళ్లీ శ్రీకారం చుడుతున్నాయి. కొన్ని సంస్థలు మాత్రం వర్క్ ఫ్రం హోం కంటే ఆఫీసుల్లోనే పనిచేపించడం బెటర్ అంటున్నాయి.
ప్రస్తుత రోజుల్లో ఏది కొనాలన్నా, ఎక్కడైనా తినాలన్నా, టూరిస్ట్ ప్లేస్కి వెళ్లాలన్నా ఎక్కువ మంది డిపెండ్ అయ్యేది సోషల్ మీడియాలో వచ్చే రివ్యూస్, రేటింగ్స్ మీదే. 5 స్టార్ రేటింగ్, మస్ట్ విజిట్ ప్లేస్, బెస్ట్ ఫుడ్ ఇన్ సిటీ అంటూ యూట్యూబ్ వీడియోలు, ఇన్స్టాగ్రామ్ రీల్స్, గూగుల్ రివ్యూస్ నమ్మి వెళ్తున్నారు జనాలు. కానీ అక్కడికి వెళ్ళాక రియల్ సీన్ కనిపిస్తోంది. అయ్యో మోసపోయాననే భావన కలుగుతోంది. గ్రేటర్ హైదరాబాద్లో ప్రస్తుతం ఏదైనా రెస్టారెంట్కి వెళ్లాలన్నా, ఎక్కడైనా షాపింగ్ చేయాలన్నా, టూరిస్టు ప్రాంతాలకు వెళ్లాలన్నా సోషల్ మీడియా మీదే డిపెండ్ అవుతున్నారు నగరవాసులు. యూట్యూబ్లో వ్లాగ్స్, ఇన్స్టాగ్రామ్లో రీల్స్, గూగుల్లో రివ్యూస్ చూసే ఇదే బెస్ట్ అనే ఫీలింగ్లో ఉంటున్నారు. కానీ అక్కడికి వెళ్లి చూస్తే పరిస్థితి మారిపోతోంది. సోషల్ మీడియా రివ్యూలు చెప్పింది ఒకటి, చూసింది మరొకటిగా ఉంటుంది. దీంతో స్పాట్ చేరుకున్నాక షాక్ అవుతున్నారు కస్టమర్లు. ఫోటోలలో కనిపించిన లగ్జరీ అంబియన్స్, టేస్టీ ఫుడ్ రియాలిటీలో మాత్రం కనిపించటం లేదు. వైరల్ అయిన ఫుడ్ స్పాట్లలో రుచి కంటే హైప్ ఎక్కువగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక టూరిస్ట్ ప్లేసుల విషయంలో కూడా ఇదే పరిస్థితి. సోషల్ మీడియాలో కనిపించిన అందాలు నిజ జీవితంలో కనిపించటం లేదంటున్నారు. అక్కడికి వెళ్లాకే రీల్స్, రివ్యూస్ వల్ల తాము మోసపోయామని తెలుసుకుంటున్నారు. ఫోటోలలో అద్భుతంగా కనిపించిన రిసార్ట్స్ అసలు పరిస్థితిలో అంతగా ఆకట్టుకోవడం లేదంటున్నారు. మస్ట్ ట్రై అని వైరల్ అయిన ఫుడ్ స్పాటుల్లో క్వాలిటీ, టేస్ట్ రెండు లేవంటున్నారు కస్టమర్లు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V6 న్యూస్.